ఎట్టకేలకు స్క్విడ్ గేమ్ సీజన్ 2 మనకైతే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఫస్ట్ సీజన్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసింది. ఫస్ట్ సీజన్ కు కొనసాగింపుగా సెకండ్ సీజన్ అయితే తీసుకొచ్చారు. అయితే సెకండ్ సీజన్ ని దాదాపు అన్ని లాంగ్వేజ్ల్లో, మన తెలుగుతో పాటు అన్ని లాంగ్వేజ్ల్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు ఇప్పుడైతే. మరి స్క్విడ్ గేమ్ సీజన్ 2 ఎలా ఉందో మన రివ్యూలో తెలుసుకుందాం ఇప్పుడు. ఇక స్టోరీ విషయానికి వస్తే, షియోంగ్ జీ హున్ స్క్విడ్ గేమ్ అన్ని దశలు పూర్తి చేసి 45.6 బిలియన్ కొరియన్ వన్లను గెలుచుకుంటాడు. కానీ ఆ ఆట అతనిపై విపరీతమైన ప్రభావం చూపుతుంది. మనుషులనే పావులుగా ఈ ఆట ఆడిస్తున్న మాస్క్ కలిగిన ఫ్రంట్ మ్యాన్ అనే వ్యక్తిని కనిపెట్టి ఈ గేమ్ కు ముగింపు పలకాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ గేమ్ లోకి తీసుకెళ్లే వ్యక్తిని వెతకడం కోసం తాను గెలుచుకున్న డబ్బులు మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేస్తుంటాడు. మరోవైపు తన అన్నయ్యను కనిపెట్టడానికి స్క్విడ్ గేమ్ లోకి సోల్జర్లా వెళ్లి గాయపడిన హ్యూంగ్ తిరిగి కోలుకొని డిటెక్టివ్ గా ఉద్యోగంలో చేరుతాడు. ఓ రోజు అనుకోకుండా షియోంగ్ జీని కలుస్తాడు. అసలు స్క్విడ్ గేమ్ ను ఎవరు ఆడిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్న షియోంగ్ కు సహాయపడాలనుకుంటాడు. మరి వీరిద్దరు ప్రయత్నాలు ఫలించాయా? 100 కోట్లు గెలుచుకున్న షియోంగ్ మళ్లీ స్క్విడ్ గేమ్ లోకి వెళ్లడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? మరోసారి అతడు బతికి బయటపడ్డాడా? చివరికి ఈ గేమ్ ను ఎవరు గెలుచుకున్నారు అనే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం స్క్విడ్ గేమ్ సీజన్ 2 చూడాల్సింది. ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే స్క్విడ్ గేమ్ సీజన్ 2 ఫస్ట్ సీజన్ అంతా కాకపోయినా సెకండ్ సీజన్ కూడా బాగానే ఉంది. అయితే సెకండ్ సీజన్ మొత్తం పూర్తి కాలేదు. ఇంకా స్టోరీని మధ్యలోనే ఆపేసిర్రు. 7 ఎపిసోడ్స్ తో కూడిన సీజన్ 2 అయితే ఇప్పుడైతే రిలీజ్ చేసిర్రు. మిగతా ఎపిసోడ్స్ అన్ని సీజన్ 3 లో వస్తుండే. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి ఓటీటీలో రిలీజ్ అయ్యే వెబ్ సిరీస్ అలాగే సినిమాలకు సంబంధించిన రివ్యూస్ రెగ్యులర్ గా వస్తూనే ఉన్నాయి. మరి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, డబ్బు కొందరికి అవసరం, మరికొందరికి వ్యసనం, ఇంకొందరికి వినోదం. ఈ మూడింటిని కలగలిపిన వెబ్ సిరీసే స్క్విడ్ గేమ్. జీవితంలో ఏదో కోల్పోయినన్న నిరాశలో బతుకుతున్న షియోంగ్ జూ హున్ ప్రస్తుత జీవితాన్ని పరిచయం చేస్తూ స్టోరీని అయితే స్టార్ట్ చేసిండు దర్శకుడు. ఫ్రంట్ మ్యాన్ కోసం అతడు వెతుకులాటతోనే మొదటి ఎపిసోడ్ అయితే తీర్చిదిద్దిండు. మరోవైపు అప్పులపాలైన వ్యక్తులను గేమ్ లోకి ఎలా ట్రాప్ చేస్తారు తదితర విషయాలను చూపించుకుంటూ స్టోరీని అయితే ముందుకు నడిపిస్తారు. సేల్స్ మ్యాన్ ని షియోంగ్ కనిపెట్టిన తర్వాత కథ కీలక మలుపు అయితే తిరుగుతుంది. అప్పటి వరకు ఆ గేమ్ లోకి వెళ్లబోయే పాత్రలు, వారి నేపథ్య తదితర విషయాలు పరిచయానికే కాస్త సమయం తీసుకున్నట్లు అనిపించిన స్టోరీ మాత్రం రేసీగా ఉండడంతో ఆ ప్రభావం పెద్దగా కనిపించదు మనకు. ఫ్రంట్ మ్యాన్ నుంచి ఎదురైన సవాల్ను స్వీకరించి మళ్లీ ప్లేయర్ గా 4, 5, 6 గా షియోంగ్ స్క్విడ్ గేమ్ లోకి అడిగిపెట్టిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది. సీజన్ 1 తో పోలిస్తే ఈసారి స్క్విడ్ గేమ్ లో రూల్స్ కొన్ని సడలింపు ఇస్తారు. ఒక్కొక్క గేమ్ ఆడిన తర్వాత నెక్స్ట్ గేమ్ ఆడాలా వద్దా అన్నది ఓటింగ్ పెట్టడం అనే ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. అయితే ఒక్కొక్క ఆట ముగిసిన తర్వాత ఓటింగ్ జరిపే విషయంలో వచ్చే సన్నివేశాలు అయితే మనకు ఉత్కంఠన కలిగిస్తాయి. ఆటలో ప్లేయర్స్ ఎలిమినేట్ అయ్యే కొద్దీ పెరుగుతున్న డబ్బును చూసి కొందరికి ఆశ పుట్టగా, తమ కళ్ళ ముందే చనిపోయిన వారి శవాలను చూసి భయంతో ఆట నుంచి వెళ్లిపోవాలనే వారు మరికొందరు ఉంటారు. తల్లి, కొడుకులు, గర్భిణీ అయిన అమ్మాయి, ట్రాన్స్జెండర్, క్రిప్టో కరెన్సీలో మోసపోయిన యువకుడు, ఇలాంటి పాత్రలకు భావోద్వేగభరితమైన నేపథ్యాన్ని జోడించే ప్రయత్నం చేసింది సిరీస్ బృందం. అయితే సీజన్ 1 లోని మాదిరిగానే ఇందులోను రెడ్ లైట్, గ్రీన్ లైట్ ను ఆడిస్తారు. ఈ ఆటలో పదుల సంఖ్యలో తోటి మనుషులు చనిపోయినా డబ్బు మీద ఆశ మాత్రం బతికి ఉన్న వాళ్ళలో చావదు. విన్నర్ అయిన షియోంగ్ ద్వారా తర్వాతి ఆటలు ఎలా ఆడాలో తెలుసుకొని ప్రైజ్ మనీ సొంతం చేసుకోవాలనుకుంటారు తప్ప ఆట నుంచి బయటకు వెళ్లిపోవాలని ఓటు మాత్రం వెయ్యరు. ఇక్కడి నుంచే కథలో అసలు మజా మొదలవుతుంది. సెకండ్ ఎపిసోడ్ అయితే ఒక ఊహించని ట్విస్ట్ ఉంటది. ప్లేయర్ నెంబర్ 1 పాత్రను పరిచయం చేసి ఊహించని ట్విస్ట్ ఇస్తాడు. ఆ పాత్ర స్టోరీ స్వరూపాన్ని మార్చేస్తుంది. అయితే షియోంగ్ కూడా ఇంతకు ముందు ఆడని ఆటలు ఎదురవడంతో అతడి పరిస్థితి అయితే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అవుతుంది. ఈ సీజన్ లో రెడ్ లైట్, గ్రీన్ లైట్ తప్ప మిగతా అన్ని ఆటలను చేంజ్ చేసిర్రు. ఈ కొత్త ఆటలు కూడా మన జీవితంలో చాలా సార్లు ఆడినాము. ఆ ఆటలు చాలా సింపుల్ గా అనిపిస్తాయి, కానీ అత్యంతం భావోద్వేగ భరితంగా తీర్చిదిద్దుండు ఆ ఆటలనైతే. ఎప్పుడైతే షియోంగ్ మరికొంతమంది కలిసి గేమ్ నిర్వాహకులపై తిరుగుబాటు చేద్దామని నిర్ణయించుకుంటారో అప్పటి నుంచి ఈ సిరీస్ అయితే యాక్షన్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. షియోంగ్ తీసుకున్న ఆ నిర్ణయం వల్ల భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. మరి అదేంటో, ఆ ఆటలేంటో చూస్తేనే మీరు వెబ్ సిరీస్ ని ఆసక్తికరంగా అనిపిస్తుంది. అయితే మనం ముందుగా చెప్పుకున్నట్టుగానే సీజన్ 2 కు కొనసాగింపుగా సీజన్ 3 కూడా ఉంటది. ఇక నటీనటుల విషయానికి వస్తే, షియోంగ్ గా లీ జంగ్ జే మరోసారి అయితే అదరగొట్టిండు. సీజన్ 1 మొత్తం బతుకు మీద ఆశతో ఆట ఆడే వ్యక్తిగా అతడి నటన అయితే అత్యంతం అలరిస్తుంది. సీజన్ 2 లో మనుషులను పావులుగా ఆడించే వ్యక్తులు ఆట కట్టించాలనే పగ, ప్రతీకారం అతడి నటన అయితే సాగుతుంది. ఇక ప్లేయర్ నెంబర్ 1 గా చేసిన లీ బైంగ్ హూన్ నటన, అతడిచ్చే ట్విస్ట్ సిరీస్ కు హైలైట్ అనే చెప్పాలి. ఇక మిగిలిన వాళ్ళందరూ తమ పరిధి మేరకు అయితే నటించారు. ఇక టెక్నికల్ గా కూడా ఈ సిరీస్ మరోసారి టాప్ నాచ్ లో ఉంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మరీ ముఖ్యంగా సెట్స్ డిజైన్స్, కలర్ టోన్స్, ఇలా ఏ విషయంలోనూ రాజీ పడలేదు. అయితే తొలి సీజన్ తో పోలిస్తే సిరీస్ నిడివి ఎక్కువ. మొత్తం 7 ఎపిసోడ్లు ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ సుమారు గంటకు పైనే ఉంటది. ఇక ఈ వెబ్ సిరీస్ ని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే తప్పకుండా చూడొచ్చు. ఫస్ట్ సీజన్ తో
పోలిస్తే ఈ సీజన్ లో అయితే అలాంటివి అయితే ఏమీ లేవు. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. మన తెలుగులో కూడా అవైలబుల్ లో ఉంది. సో ఫ్రెండ్స్, ఇది స్క్విడ్ గేమ్ సీజన్ 2 కు సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.